Welcome to students. Our topic is air, wind and cyclones. గాలి, పవనాలు, తుఫాన్లు. మన చుట్టూ ఉన్న గాలిని మనం పరిశీలించగలమా? పరిశీలించగలం. ఎలా? స్పర్శ ద్వారా కానీ లేదా ఏదైనా ఇతర పీడన ప్రయోగాల ద్వారా కానీ పరిశీలించగలం. నేరుగా కంటితో చూడలేం. కారణం అవి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన పారదర్శక అణువులు. ఓకే, సాధారణంగా వీచే గాలిని ఏమంటారు? వీచే గాలినే పవనము అని పిలుస్తున్నాం. చూడండి, మొదటి పాత్రలో గాలి అణువులు లేదా ఒక వాయువు ఉంది. ఆ వాయు అణువులు ఆ పాత్రలో దగ్గరగా ఉన్నాయి అనుకుందాం. మనం ఇలా ఆ పాత్రకు కొంత ఉష్ణాన్ని కానీ అందిస్తుంటే, ఆ వాయువు వేడెక్కుతూ ఉంటుంది. మీకు తెలుసు, వాయువు వేడెక్కుతూ ఉంటే వాయు అణువులు దూరంగా జరుగుతుంటాయి కదా. ఇలా పాత్రను వేడెక్కిస్తూ ఉంటే గాలి వేడెక్కుతూ ఆ వాయు అణువులని దూరంగా జరుగుతుంది. సో పాత్రలో ఉన్న వాయు అణువుల సంఖ్య ఏమైపోయింది? తగ్గిపోయింది. చూడండి, రెండవ దశకు వచ్చేసరికి ఇలా రెండవ దశలో మనం అబ్జర్వ్ చేస్తే అణువులు తగ్గిపోతున్నాయి. కారణం, వాయువును వేడి చేస్తే అది వ్యాకోచం చెంది అణువులు దూరంగా వెళ్ళిపోతుంటాయి. కనుక ఆ ప్రమాణ ప్రదేశంలో లేదా ఆ పాత్రలో ఉన్న అణువుల సంఖ్య ఏమవుతుందండి? తగ్గిపోతుంది. ఓకే సార్, మీరు చెప్పండి, ఒకటవ పాత్రలో వాయు అణువులు ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఒకదానికొకటి ఎక్కువగా ఢీకొనగలవా? రెండవ పాత్ర చూడండి, అంటే రెండవ దశలో వాయు అణువులు దూరంగా ఉన్నప్పుడు అవి వేగంగా ఢీకొనగలవా? ఎస్, ఒకటవ దశలో గాలి అణువులు దగ్గరగా ఉన్నాయి కనుక అవి వేగంగా ఢీకొనగలవు. కానీ రెండవ దశలో చూసుకుంటే ఏమైంది? రెండవ దశలో అక్కడ ఆ వాయు అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉంది కనుక అవి వేగంగా ఢీకొనలేవు కదా. సో దూరంగా అణువులు ఉన్నాయి కనుక అణువులు దగ్గరగా ఉంటే వేగంగా ఢీకొంటాయి. అణువులు దూరంగా ఉంటే వాటి ఢీకొనే సంఖ్య లేదా ఢీకోవడం తగ్గుతుంది. సార్, అణువుల అభిఘాతాలే, అంటే ఆ అణువుల యొక్క ఢీకొనడం, ఆ అభిఘాతాలనే పీడనం అని పిలుస్తాం. అందువలన ఎక్కడైనా గాలి అత్యంత దగ్గరగా ఉంటే అధిక పీడనం అని పిలుస్తాం. ఎక్కడైనా గాలి అత్యంత దూరంగా ఉంటే, గాలి అణువులు దూరంగా ఉంటే దాన్ని అల్పపీడనం అంటాం. సో వాయువు అణువులు ఒకే దగ్గర ఎక్కువ దగ్గరగా ఎక్యుములేట్ అయిపోయి ఉంటే ఒకదానికొకటి వేగంగా ఇలా ఢీకోగలవు కనుక పీడనం ఎక్కువ ఉందంటాం. ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని లో ప్రెషర్, అల్పపీడనం అంటాం. ఓకే, మీరు చెప్పండి సార్, ఒక పాత్రలో గాలి అణువులు ఎక్కువగా ఉన్నాయి, ఓకే, ఇది హై ప్రెషర్. ఓకే, ఈ పాత్రను మనం ఏం చేసామంటే వేరొక పాత్ర తీసుకుంటున్నాను. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి అణువులు. ఓకే, సో ఇది అల్పపీడనం అండి, లో ప్రెషర్. ఈ రెండు పాత్రలను మనం ఇలా అనుసంధానం చేయగలిగితే, ఈ రెండు పాత్రలను మనం ఒకదానితో ఒకటి అనుసంధానం చేయగలిగితే ఏమైంది? ఇది హై ప్రెషర్లో ఉంది, ఇది లో ప్రెషర్లో ఉంది. ఇలా రెండు పాత్రలను ఒక సన్నటి గొట్టము ద్వారా అనుసంధానం చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ ఎక్కువ సంఖ్యలో అణువులు ఉన్నాయి, ఇక్కడ తక్కువ సంఖ్యలో అణువులు ఉన్నాయి కనుక ఈ వాయు అణువులు సమతాస్థితికి రావడం కోసం ప్రయత్నిస్తుంటాయి. అందువలన ఈ ఎక్కువ అణువులు కలిగిన పాత్ర నుండి తక్కువ అణువులు కలిగిన పాత్ర వైపు
గాలి ప్రయాణిస్తుంది కదా. ఎస్, దీన్నే మనం ఏమని చెప్పచ్చు, అధిక పీడనం కలిగిన ప్రాంతం నుండి అల్ప పీడనం కలిగిన ప్రాంతం వైపుకు ఈ గాలి ఇలా వీస్తూ ఉంటుంది, ఇలా గాలి ప్రయాణిస్తుంటుంది. ఇలా గాలి అణువులు ఇలా వీస్తూ వీస్తూ లోపలికి వెళ్తుంటాయి. సో అధిక పీడనం గల ప్రాంతం నుండి అల్ప పీడనం గల ప్రాంతంకు గాలి వీస్తుంది. ఎందువలన? సర్దుబాటు కోసం, సమతా స్థితి కోసం కదా. ఇలా అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతంకు ఈ వీచే గాలినే పవనం అని పిలుస్తారండి. ఓకే, విండ్. చెప్పండి సార్, పవనము అంటే ఏంటి? వీచే గాలి. పవనాలు ఎందుకు వీస్తున్నాయి? ఆ రెండు ప్రదేశాల యొక్క పీడనాలలో తేడా వలన, ప్రాంతాల యొక్క పీడనాలలో తేడా ఏర్పడితే సమతా స్థితి కోసం వాయువు అలా కదులుతుంటుంది. ఆ కదిలే గాలినే మనం పీడనం అన్నాం. బిట్స్ ఏంటి? కదిలే గాలిని ఏమంటారు? పవనం. పవనాలకు కారణం ఏంటి? ప్రాంతాల యొక్క పీడనాలలో తేడా. మరి ప్రాంతాల యొక్క పీడనాలలో ఎందుకు తేడా వచ్చింది? ఎస్, ఫస్ట్ చెప్పుకున్నాం. ఈ పాత్రలో ఉన్న వాయువుని మనం వేడి చేస్తే ఆ వేడి చేయడం వల్ల అణువులు చాలా మటుగా బయటకు వెళ్ళిపోయి అలా ఆ పాత్రలో ఉన్న అణువుల సంఖ్య తగ్గిపోయిందన్నాను కదా. ఆ తగ్గిపోతే దాన్నే ఏమన్నాం? అల్పపీడనం అనుకున్నాం. ఇలా ఒక ప్రదేశంలో ఉష్ణోగ్రత పెరిగితే చూడండి, ఒక ప్రదేశంలో ఎండ బాగా ఎక్కువ ఉందండి. ఒక ప్రదేశంలో ఇలా ఉష్ణోగ్రత కానీ ఎక్కువగా ఉంటే అక్కడున్న ఆ గాలి అణువులు, ఆ ఎండ వేడికి ఏమవుతుందండి, ఆ రోజు ఆ గాలి అణువులు వేడెక్కి 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 ఈ గాలి అణువులు ఇలా దూర దూరంగా జరిగిపోతుంటాయి. ఎప్పుడైతే దూర దూరంగా జరిగిపోయాయో ఇక్కడున్న ఈ గాలి క్రమేపీ ఏమైందండి, ఈ గాలి క్రమేపీ రాను రాను ఇక్కడున్న గాలి తగ్గిపోయింది. ఇలా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్న కొలది గాలి వేడెక్కి వేడెక్కి వ్యాకోచిస్తుందంటే దూర దూరంగా జరిగిపోతుంది. ఎప్పుడైతే దూర దూరంగా జరిగిపోయిందో ఆ ప్రాంతంలో ఉన్న గాలి అణువులు ఏమైపోయాయి? తగ్గిపోయాయి. గాలి అణువులు తగ్గిపోతే దాన్ని ఏమంటాం? అల్పపీడనం అంటున్నామండి. అల్పపీడనం. ఓకే, ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందో ఏమవుతుందని చెప్పుకున్నాం ఇప్పుడే. అధిక పీడన ప్రాంతం నుంచి గాలులు వీస్తూ ఉంటాయి. సో పవనాలకు కారణం ప్రదేశాల యొక్క పీడనాలలో తేడా. ప్రదేశాల యొక్క పీడనాలలో తేడాకు కారణం ఆ ప్రదేశాల యొక్క ఉష్ణోగ్రతలలో తేడా. ఇది రీజన్. ఓకే, చూడండి, భూమి చుట్టూ గాలి ఆవరించి ఉంది. సో మన భూమి చుట్టూ ఉన్న ఆ గాలినే వాతావరణం అని పిలుస్తున్నాం కదా. ఏదైనా ఒక పాత్రలో గాలి ఉందా లేదా అంటే ఏ ఖాళీ పాత్రలోనైనా గాలి ఉందని మనకు తెలుసు. అయితే ఆ ఖాళీ పాత్రలో ఉన్న గాలిని బయటకి మనం తీయకుండా మరే పదార్థంని నింపలేం. ఉదాహరణకు ఖాళీ బాటిల్లో గాలి ఉంది. ఇప్పుడు ఆ సీసాలో మీరు నీరు నింపాలనుకోండి. నీళ్లు వేస్తుంటే గాలి బుడగల రూపంలో పైకి వస్తుంది కదా. లేదా ఇక్కడ చూపించిన ప్రయోగం చూడండి. ఖాళీ వాటర్ బాటిల్ని నేరుగా తలక్రిందులుగా తిప్పి నేరుగా వాటర్లో ముంచండి. వాటర్ వెళ్తుందా? వెళ్ళదు. కారణం, ఆ ఖాళీ సీసాలో అప్పటికే గాలి ఉంది కనుక గాలి బయటకు వస్తేనే నీరు వెళ్తుంది. అందుకే మీరు ఆ బాటిల్ని కరెక్ట్గా కొంచెం యాంగిల్తో పక్కకు వంచి క్రిందకి అదమండి. ఆ వంచినప్పుడు గాలి ఏమవుతుందండి, గాలి నేరుగా అలా బయటకు వస్తుంటుంది బుడగల రూపంలో. నీటి గుండా గాలి రావడం మనం తెలుస్తుంది, బుడగలు వస్తున్నాయి కనుక. ఇప్పుడు గాలి ఎంతైతే వస్తుందో అంతే పరిమాణంలో నీళ్లు వెళ్తున్నది కదా. సో గాలి పీడనాన్ని కలుగజేస్తుంది అనేదానికి మనం ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. బెలూన్ని ఊదినప్పుడు ఏమవుతుంది? బయట గాలినే బెలూన్లోకి ఊదుతున్నాము అంటే అర్థం మనం నోటితోటి ఎక్కువగా ఎనర్జీ ఇస్తున్నాము. నోటితో ఆ బెలూన్ని ఊదుతున్నామంటే అర్థం ఏంటి? బయట గాలి అణువులన్నింటినీ తీసుకొచ్చి, బయట దూర దూరంగా ఉన్న గాలి అణువులన్నింటినీ తీసుకొచ్చి బెలూన్లోకి పంపించాం అంటే బెలూన్లో గాలి అణువులు బయట గాలి కన్నా దగ్గరగా ఉన్నాయి. సో బెలూన్లో గాలి అణువులు బాగా దగ్గరగా ఉన్నాయంటే
ఎక్కువ పీడనంతో ఉంది అని అర్థం. బయట గాలి కన్నా బెలూన్లో ఉన్న గాలి యొక్క పీడనం ఎలా ఉందండి? ఎక్కువ ఉంది. సార్ ఫుట్బాల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఫుట్బాల్ అటువంటి బాల్స్ని మనం ఎయిర్ పంప్ తోటి ప్రెషర్ అప్లై చేస్తుంటే ఆ బయట గాలే అణువులు దగ్గరకు వచ్చి ఒక్కసారి బాల్లోకి వెళ్ళి గాలి అణువులని దగ్గరగా ఉండడం వల్ల అక్కడ ఎక్కువ ప్రెషర్ కలిగి ఉంటుంది ఆ ఫుట్బాల్లో. అలాగే చేతి పంపు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? గాలి పీడనంలో తేడా ఆధారంగా కదా. ఇంక్ పిల్లర్ చూడండి, ఇంక్ పిల్లర్ని మనం ఇలా ఒత్తి అంటే నొక్కి ఇలా లాగుతున్నాం. సో ఇంక్ పిల్లర్ని ఎప్పుడైతే మనం నొక్కి పెట్టామో లోపల గాలి అంతా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఖాళీ ప్లేస్ గాలి వెళ్ళిపోయింది కనుక ఆ ఖాళీ ప్లేస్కి చక్కగా ఇంక్ని మనం పంపించవచ్చు. కనుక ఆ ఇంక్ పిల్లర్ని ఇలా వదిలేసరికి ఇంక్ అంతా లోపలికి వెళ్తుంది. కనుక మనం ఏం చేస్తున్నామండి? పీడనాలలో మార్పు చేస్తున్నాం. ఇప్పుడే చెప్పుకున్నామండి, గాలి వేడెక్కితే వ్యాకోచించి పైకి వెళ్ళిపోతుంది. ఈ చిన్న సూత్రం ఆధారంగా హాట్ ఎయిర్ బెలూన్స్ పనిచేస్తున్నాయి. చూడండి, ఒక పెద్ద బెలూన్ తీసుకొని క్రింద ఆ మంట పెడుతున్నట్లుగా చేస్తుంటారు. ఎప్పుడైతే ఆ మంట వేడికి ఆ మంట చుట్టూ బెలూన్లో ఉన్న గాలి ఏమవుతుంది? వేడెక్కుతుంది. బెలూన్లో ఉన్న గాలి ఎప్పుడైతే వేడెక్కిందో ఆ వేడెక్కిన గాలి తేలికైపోయి పైకి రావడం కోసం ప్రయత్నిస్తుంటుంది. ఆ పైకి వెళ్తున్నప్పుడు ఆ బెలూన్ని పైకి నెడుతుంటుంది. చక్కగా ఆ హాట్ ఎయిర్ బెలూన్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో గాలి వేడెక్కడం వల్ల ఎప్పుడు పైకి పోతుంది అంటే, గాలి ఎప్పుడైతే పైకి పోతుందో అక్కడ ఉన్న గాలి అణువులు తగ్గిపోయాయి కనుక పీడనం తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతంకు వీచే గాలులనే పవనాలు అంటాము అని చెప్పుకున్నాం. సో పీడనాలలో తేడా ఉండడం వల్లే గాలులు ఎప్పుడు వీస్తున్నాయి అని చెప్పుకున్నాం. సార్ మరి భూమి మీద పవనాలు వీయడానికి కారణం ఏంటి? మన భూమి మీద కూడా పవనాలు వీస్తున్నాయి, అవి మనం వింటుంటాం. ఋతుపవనాలు ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి, వ్యాపార పవనాలు ఇవన్నీ. మరి భూమి మీద వీచే పవనాలకు కారణం ఏంటి? ఎక్కడైనా పవనాలు వీస్తున్నాయంటే కారణం ఏం చెప్పుకున్నాం? ఆ ప్రదేశాల యొక్క పీడనాలలో తేడా అని చెప్పుకున్నాం. పవనాలకు కారణం ఏంటండి? పీడనాలలో తేడా. ఓకే, మరి పీడనాలలో తేడా ఎందువలన వస్తుంది? ఉష్ణోగ్రతలలో తేడా అని చెప్పుకున్నాం. పీడనాలలో తేడా దేనివల్ల వస్తుందండి? ఉష్ణోగ్రతలో తేడా వలన. సో భూమి మీద వీచే పవనాలకు కారణం ఏంటి అంటే, భూమి మీద ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క ఉష్ణోగ్రత కలిగి ఉంది. చూడండి, భూమి మీద ఈ ధ్రువాలపైన సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతుంటాయి. ఎప్పుడైతే ధ్రువాలపైన సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతున్నాయో అక్కడ తక్కువ వేడి ఉంటుంది కంపేర్ దాన్ ఈక్విటోరియల్ ప్లేస్. సో భూమధ్య రేఖ ఈక్వేటర్ అండి, ఈక్వేటర్ ప్లేస్. భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు ఇలా నిట్ట నిలువుగా పడడం వలన ఎక్కువ వేడి అక్కడ ఉంది. సో మీరు చూడండి, భూమిపైన ఈక్వేటర్ ఏరియా భూమధ్య రేఖ ప్రాంతము బాగా ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంది, ఎక్కువ వేడిగా ఉంది. దేంతో పోల్చుకుంటే? ధ్రువాలతో పోల్చుకుంటే. సో ధ్రువాలు తక్కువ ఉష్ణోగ్రత, భూమధ్య రేఖ ప్రాంతం ఎక్కువ ఉష్ణోగ్రత అని తెలుసు. ఎప్పుడైతే ఉష్ణోగ్రతల్లో తేడా వచ్చాయో ఏమవుతుందండి? ఒకటి అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంది, ఒకటి అల్ప ఉష్ణోగ్రత కలిగి ఉంది. ఉష్ణోగ్రత ఎప్పుడైతే తేడా వచ్చిందో ఏమవుతుందన్నాం? పీడనాల్లో తేడా వస్తుంది. ఎప్పుడైతే పీడనాల్లో తేడా వచ్చిందో పవనాలు వీస్తున్నాయి. చూడండి సార్, భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ గాలి వేడెక్కి వ్యాకోచించి చుట్టూ దూరంగా జరిగిపోతుంది. కనుక ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే అల్పపీడనం ఏర్పడిందో ఈ అధిక పీడన ప్రాంతం నుంచి చుట్టూ ఉన్న అధిక పీడన ప్రాంతం నుండి ఇలా గాలులు ఆ ప్లేస్లోకి వస్తున్నాయని చెప్పుకున్నాం కదండి. అందువలన భూమి మీద వేరువేరు ప్రదేశాలు వేరువేరు ఉష్ణోగ్రతలు కలిగి ఉండడం వల్ల పీడనాల్లో తేడా వచ్చింది. పీడనాల్లో తేడా రావడం వల్ల పవనాలు వీస్తున్నాయి. ఓకే,
సార్ భూమి మీద ఆ ఉష్ణోగ్రతలు ఎందుకు వేరు వేరు ఉష్ణోగ్రతలు ఉన్నాయి? ఒకటవది చెప్పాను, సూర్యకిరణాలు ధృవాల వద్ద ఏటవాలుగా పడుతున్నాయి, కానీ భూమధ్య రేఖ పైన నిట్టనిలువుగా పడుతున్నాయి. అదొక్కటే కాదండి, ఈ భూమి పైన భూభాగం ఉంది, జలభాగం ఉంది. మీకు తెలుసా, భూమి కన్నా నీటి యొక్క స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణము అధికం. భూమి కన్నా నీటి యొక్క విశిష్టోష్ణము అధికంగా ఉంటుందండి. సో విశిష్టోష్ణం అధికం అంటే అర్థం ఏంటి? భూమి కన్నా నీరు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది, త్వరగా వేడెక్కదు. సో భూమి నీరు వేరు వేరు విశిష్టోష్ణాలు కలిగి ఉండడం వల్ల ఒకటి వేగంగా వేడెక్కిపోతుంది, ఒకటి వేగంగా వేడెక్కదు. ఏదైతే వేగంగా వేడెక్కిపోతుందో అది ఏమైందండి, అక్కడ గాలి వేగంగా వేడెక్కిపోతే అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంటుంది. ఇక్కడ అల్పపీడనం ఏర్పడిందంటే అర్థం ఏంటి? ఇది అధిక పీడనంతో కలిగి ఉంది. పీడనాల్లో తేడా వచ్చేయన్స్ అంటే అర్థం పవనాలు వేస్తున్నాయి. కనుక భూమి మీద ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలకు కారణం ఒకటి, సూర్యకాంతి భూమధ్య రేఖ మరియు ధృవాల వద్ద వేరువేరుగా పడ్డం. రెండోది, భూమి నీటి యొక్క విశిష్టోష్ణాలు ఇలా వేరువేరుగా ఉండడం. ఓకే సార్, మీరు అబ్జర్వ్ చేయండి, వేసవి కాలంలో లేదా పగటి సమయం చూద్దాం. ఇది ల్యాండ్ అండి, ఇది ల్యాండ్. ఓకే, ఇది వాటర్, సముద్రం అండి, ఇది వాటర్. పగటి సమయంలో సూర్యుని యొక్క ప్రభావం వలన పగటి సమయంలో సూర్యుని యొక్క ప్రభావం వలన భూమి వేడెక్కింది, నీరు వేడెక్కుతుంది. అయితే ఏది వేగంగా వేడెక్కుతుందని చెప్పుకున్నాం? నీటి కన్నా భూమే వేగంగా వేడెక్కిపోతుంది. సో ఇక్కడ సూర్యుని యొక్క ప్రభావం వలన పగటి సమయంలో ఈ నీరు కన్నా భూమి వేగంగా వేడెక్కిపోతుంది. భూమి వేగంగా వేడెక్కిపోయింది అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద ఉన్న గాలి అణువులు ఇక్కడ సముద్రం పైన ఉన్న గాలి అణువులు ఉన్నాయి. ఎక్కడైనా గాలి ఉంటుంది కదండి. భూమి వేగంగా వేడెక్కిపోయిందంటే అర్థం ఈ భూమి మీద ఉన్న గాలి వేగంగా వేడెక్కిపోతుంది. కారణం భూమి వేడెక్కి తర్వాత చల్లబడడం కోసం ఆ వేడిని ఇచ్చేస్తుంటుంది గాలిలోకి. కనుక పగటి సమయంలో సూర్యుని యొక్క ప్రభావం వలన భూమి వేగంగా వేడెక్కిపోతుంది. అంటే భూమి మీద ఉన్న గాలి వేగంగా వేడెక్కిపోతుంది. ఎప్పుడైతే ఈ గాలి వేగంగా వేడెక్కిపోయిందో ఆ గాలి అణువులు ఆ వ్యాకోచించి దూరంగా జరిగిపోయి అక్కడున్న గాలి అణువుల సంఖ్య తగ్గిపోయింది. మీరు చెప్పండి, ఇక్కడ గాలి అణువులు తగ్గిపోయాయి అంటే అర్థం ఏంటి? లో ప్రెజర్, అల్పపీడనం ఏర్పడిందండి. ఓకే, ఇక్కడ గాలి అణువులు ఎక్కువగా ఉన్నాయంటే ఏ ప్రెజర్ అండి? హై ప్రెజర్. ఈ విధంగా పీడనాల్లో తేడా వచ్చింది. సార్, ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటే పీడనాల్లో తేడా వస్తుంది కదా. ఇప్పుడు మీరు చెప్పండి, పవనాలు ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశంకి వేస్తాయి? ఏ పీడన ప్రాంతం నుంచి ఏ పీడన ప్రాంతంకి? అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతంకే కదా. ఇక్కడ సముద్రంపై ఉన్న గాలి అధిక పీడనంలా ఉంది, భూమిపై ఉన్న గాలి అల్పపీడనం వలె ఉంది. కనుక పగటి సమయంలో సూర్యుని యొక్క ప్రభావం వలన సముద్రం పైన ఉన్న గాలి అండి, సముద్ర ఉపరితలం నుండి గాలులు భూమి మీదకు వీస్తుంటాయి. సముద్ర ఉపరితలం నుండి గాలులు భూమి మీదకు వీస్తుంటాయండి. ఇది మనకు తెలియాలి పాయింట్. పగటి సమయంలో గాలులు ఎక్కడి నుంచి ఎక్కడ వేస్తాయి? సముద్రం మీద నుంచి భూమి మీదకు వేస్తాయి. వెరీ ఇంపార్టెంట్. ఓకే, వేసవి కాలంలో గాలులు ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తాయి అంటాడు? నేల మీద నుండి నీటికా, నీటి మీద నుండి నేలకా అంటాడు? నీటి మీద నుండి నేలకు, సముద్ర ఉపరితలం నుండి భూ ఉపరితలం మీదకు. అదే రాత్రి సమయంలో చూడండి, రాత్రి సమయంలో భూమి చల్లారుతుంది, నీరు చల్లబడుతుంది, రెండు చల్లబడుతూ ఉంటాయి. అయితే నీటి కన్నా భూమి వేగంగా వేడెక్కుతుంది, చల్లబడినప్పుడు కూడా వేగంగా చల్లబడిపోతుంటుంది. సో అందువలన రాత్రిపూట సూర్యుడు లేడు, చంద్రుడే ఉన్నారు, రెండు చల్లబడుతున్నాయి. ఏది వేగంగా చల్లబడుతుంది?
భూమే, వేగం వేడెక్కిన భూమే, చల్లబడిన భూమే. సో రాత్రిపూట భూమి వేగంగా చల్లబడుతుంది అంటే అర్థం ఏంటి? ఏది వేడిగా ఉన్నట్లుగా? సముద్రం. సో సముద్రం వేడిగా ఉంది అంటే ఈ సముద్రం పైన ఉన్న గాలి వేడిగా ఉంది. దేంతో పోల్చుకుంటే? భూమి పైన ఉన్న గాలితో పోల్చుకుంటే సముద్రం పైన ఉన్న గాలి ఏమవుతుంది? వేడెక్కిపోతుంటుంది. ఎప్పుడైతే ఇది వేగంగా వేడెక్కిందో ప్రదేశంలో వేడి పెరిగితే పీడనం తగ్గిపోయినట్లుగా కదా. కనుక సార్ రాత్రి సమయంలో భూమి వేగంగా చల్లబడడం వల్ల అంటే సముద్రం వేడిగా ఉందని అర్థం. ఆ సముద్ర ఉపరితలంపై ఉన్న గాలి వేడెక్కి పీడనం తగ్గిపోయింది. సో ఎప్పుడైతే ఇక్కడ లో ప్రెజర్ అల్పపీడనం ఏర్పడిందో ఇది హై ప్రెజర్లో ఉన్నట్లుగే కదా. అందువలన భూమి ఉపరితలం నుండి సముద్ర ఉపరితలం వైపుకు గాలులు వీస్తూ ఉంటాయి రాత్రిపూట. రాత్రి సమయంలో నేల అనేది నీటి కన్నా వేగంగా చల్లబడుతుంది కనుక ఏమైందండి? భూమి మీద నుంచి గాలులు సముద్రం మీదకు వీస్తూ ఉంటాయి. శీతాకాలంలో ఇలాగే జరుగుతుందండి. మీరు అబ్జర్వ్ చేయండి ఈ చిన్న ప్రయోగం ద్వారా. ఒక కాగితం రేఫర్ని ఉంచి మనం అని ఇలా ఊదుతూ ఉంటే గాలి వేగాన్ని మనం పెంచుతూ ఉంటే ఏమైందండి? గాలి వేగం ఇక్కడ అంటే మనం అని ఊదుతూ ఉన్నప్పుడు మనం గాలి యొక్క వేగాన్ని పెంచాం. ఎప్పుడైతే ఇక్కడ గాలిని చాలా వేగంగా తోసేటట్లుగా ఇక్కడున్న గాలిని మనం బయటికి పోయేటట్లుగా నెట్టేటట్లుగా ఊతున్నామో, గాలి వేగం వలన ఈ గాలి అణువులన్నీ బయటికి పోయాయో ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. గాలి లేదండి, ఇక్కడ గాలి అంతటిని తోసేసాం ఊదేసి. సో ఇక్కడ అల్పపీడనం ఏర్పడింది. ఇక్కడ అల్పపీడనం ఏర్పడితే కిందన అధిక పీడనం ఉంది కనుక మీరు ఒక పేపర్ తీసుకొని గట్టిగా ఊదితే ఏమవుతుంది? క్రిందని అధిక పీడనం, పైన అల్పపీడనం. అధిక పీడనం నుండి అల్పపీడనంకి గాలి వేస్తుంది కనుక ఆ గాలి వీస్తున్నప్పుడు ఆ పేపర్ని నెట్టుకుంటూ ఇలా వస్తుంటుంది. సో ఏమవుతున్నాయి? ఆ పేపరు ఇలా పైకి క్రిందకి స్పీడ్గా మూవ్ అవుతుంటుంది, మీరు చూస్తుంటారు. ఎప్పుడైతే ఆ స్ట్రిప్ ఇలాగా పైకి వచ్చిందో దానివల్ల మనకు అర్థమైంది పీడనాలలో తేడా వలన గాలి ప్రయాణించడం కోసం ఆ రేఫర్ని ఇలా పైకి నెట్టింది అని అర్థమవుతుంది. సో ఒక ప్రదేశంలో గాలి వేగం పెరుగుతూ ఉంటే ఆ ప్రదేశం యొక్క పీడనం ఏమైందండి? తగ్గిపోయింది. సార్ ఇలా నిర్దిష్ట కాలంలో భూమిపైన వీచే ఈ పవనాలనే ఋతుపవనాలు అని పిలుస్తున్నాం. సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ నెల మధ్యలో వీచే ఆ ఋతుపవనాలు వేసవికాలంలో ఋతుపవనాలు కదండి, జూన్ నుండి డిసెంబర్ అంటే. సో జూన్ నుండి సెప్టెంబర్ నెలల మధ్య వీచేవి. ఇంచుమించుగా అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి చూడండి. జూన్ నుండి సెప్టెంబర్ నెల మధ్యలో వీచే ఋతుపవనాలన్నీ సముద్ర గాలులన్నీ భూమి మీదకి రావడం వల్ల. ఈసారి డిసెంబర్ నుంచి మార్చి శీతాకాలంలో చూడండి, చెప్పుకున్నామండి శీతాకాలంలో ఎలా వేస్తాయి? భూమి మీద గాలులు సముద్రం మీదకి రావడం వలన ఈ కాన్సెప్ట్ అండి. ఇలా భూమి మీద వీచే పెనుగాలులనే అతిపెద్ద గాలులనే తుఫాను అని పిలుస్తున్నాం. ఈ తుఫానులను హరికేన్ అని, టైఫూన్లని, సైక్లోన్ అని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారండి. ఈ అల్పపీడన వ్యవస్థలనే మనం తుఫాను అని పిలుస్తున్నాం. తుఫాను ఏర్పడడానికి కారణం ఏంటి అంటే సడన్గా గాలి యొక్క పీడనం తగ్గిపోయింది అన్నాం. కానీ గాలి యొక్క పీడనం తగ్గిపోవడం ఎందువల్ల జరిగింది? ఒకటి, గాలి వేగం. ఆ ప్రదేశంలో గాలి వేగంగా బలంగా వీస్తుంటే ఉన్న గాలి అంతటిని ఈడ్చుకొని వెళ్ళిపోయింది అంటే ఏమైంది? అల్పపీడనం ఏర్పడింది అని అర్థం. కనుక గాలి వేగం పెరుగుతుంటే ఆ ప్రదేశం యొక్క పీడనం తగ్గుతుందని చెప్పుకున్నాం కదండి. పీడనం ఒకేసారి తగ్గిపోతే తుఫాను ఏర్పడుతుంది. సో తుఫాను ఏర్పడడానికి కారణం గాలి యొక్క వేగము, గాలి వీచే దిశ మారిపోతూ ఉంటే తుఫాను ఏర్పడడానికి అవకాశం ఆ దిశ బట్టి ఆ ప్రాంతాల్లో తుఫాను ఏర్పడచ్చు అంటుంటాం. ఉష్ణోగ్రత, ఆర్ద్రత అంటే గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణం ఒకేసారి పెరిగిపోతుంటే అవన్నీ ఎక్కువ బలమైన మేఘాలు ఏర్పడి ఒకేసారి వర్షం పడవచ్చు. సో ఇవి తుఫాను ఏర్పడడానికి కారణం.
మరి ఎప్పుడైనా తుఫాను వస్తుందా అని న్యూస్లో ఎలా చెప్తుంటారు? ఐఎండి, ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్. సో భారత వాతావరణ పరిశోధన సంస్థ వాళ్ళు చెప్తున్నారు కదండి. సో భారత వాతావరణ సంస్థ, ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే ఆ సమాచారం. మరి ఆ వాతావరణ సంస్థ వాళ్ళు ఎలా తెలుసుకుంటున్నారు సార్? వాళ్ళు రాడార్ సహాయంతో, రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రేడియో చూడండి సార్, ఇలా రేడియో తరంగాలను ఇలా పంపించి మేఘాలను ఎక్కడైనా ఉన్నాయా అని ఆ రేడియో తరంగాలు ఇలా పంపిస్తున్నారు. ఏమవుతుంది? అవి మేఘాల దగ్గరికి వెళ్ళి మేఘాలు అటువంటి వాటిని ఢీక్కొని మరలా ఆ తరంగాలు ఏమవుతున్నాయి? వెనక్కి పరావర్తనం చెందుతున్నాయి. ఇలా రేడియో తరంగాలను పంపించి మరలా ఆ పరావర్తనం చెందిన ఆ తరంగాలను విశ్లేషణ చేస్తున్నారు. దాన్ని బట్టి అక్కడున్న నీటి పరిమాణాన్ని చూసి ఆర్ద్రత బాగా ఎక్కువగా ఉంటే వర్షం పడచ్చు అని చెప్తున్నారు. ఇలా పరావర్తన రేడియో తరంగాలను పరిశోధించడం ద్వారా రాబోయే తుఫాన్ని గుర్తిస్తున్నారు. కనుక రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని చెప్పుకున్నాం కదా. ఇది ఏ సూత్రంపై పనిచేస్తుంది? రేడియో తరంగాలు మరలా వెనక్కి వస్తాయి అంటే పరావర్తన సూత్రంపై పనిచేస్తుంది అని అర్థం. అలాగే మనం శాటిలైట్స్ని పంపించుకున్నాం వాతావరణ అధ్యయనం కోసం, సముద్ర అధ్యయనం కోసం, ఇలా రకరకాల వేరు రకాల మన వాటి కోసం ఈ శాటిలైట్స్ పంపించుకున్నాం. వాతావరణాన్ని అధ్యయనం చేసే ఆ శాటిలైట్స్ ఎప్పటికప్పుడు ఆ ఉపగ్రహ చిత్రాలు, ఆ శాటిలైట్ కొన్ని ఫొటోస్ పంపిస్తుంది. భూమి ఉపరితలంపై ఎక్కడ ఎక్కువగా ఆ మేఘాల శాతం ఉంది, ఎక్కడ పొడిగా ఉంది, ఇలా ఆ ఫొటోస్ బట్టి మన వాళ్ళు పోల్చుతున్నారు. ఇలా ఉపగ్రహాలు, రాడార్ ద్వారా తుఫాన్లు ముందుగానే గుర్తిస్తున్నారు. సార్, గాలి వేగాన్ని, గాలి దిశను కొలిచే పరికరమే అనిమోమీటర్. ఇది ఎక్కువగా మనం చూస్తుంటాము ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర. ఇటువంటి ఆఫీసెస్లోని ఎక్కువగా పూర్వం ఉండేవి ఆఫీసెస్ బయట. గాలి యొక్క వేగమే కాదండి, గాలి యొక్క దిశ కూడా కొలుస్తుంది ఈ అనిమోమీటర్.